మరి నేను నరసరావుపేటలో 2 వారాలు అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. 2 వారాల్లో కూడా ఒక లేఖనాన్ని ఆత్మదేవుడు నా మదిలో పెట్టారు. తెలియకుండానే ఈరోజు కూడా అదే వాక్యాన్ని వెల్లడి చేయటానికి దేవుని ఆత్మ నన్ను కనికరించారు. సో 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. నేను దైవ సేవకులు వాక్యం అప్లోడ్ చేయగానే నేను వింటాను. ఇంట్లో భయం వేసింది నాకు. ఇదేంటి, నేను కూడా ఈ రోజున ఈ వాక్యమే దేవుడు బయలుపరిచాడు ఏందా అనుకున్నాను. సరే, ఏది ఏమైనా దైవ చిత్తం అనుకొని కొనసాగిస్తూ ఉన్నాం. రెండో వారం కూడా అదే, మళ్ళీ ఇప్పుడు కూడా అదే వచ్చింది. కాబట్టి దేవుని సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు, అది అన్నమాట. ఎవరికి నమ్మకంగా ఉండాలి, ఎవరికి నమ్మకంగా ఉంటే ఏ దీవెనలు ఎలా వస్తాయి అనేటటువంటిది చాలా అవసరం మనకు. అది మనం ఎవరికి నమ్మకంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆరాధనకు రావటం, వెళ్ళడం, దశంభాగం ఇవ్వటం, ఇంకా కొన్ని విషయాల్లో బాధ్యత వహించకుండా, అంటే కొన్ని ఉంటాయి మనకి. ఎట్లాగంటే అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, తర్వాత జాబ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని ఎదుర్కొంటూ రావడం అనేటటువంటిది నమ్మకత్వము అనేది. తర్వాత సంఘంలో కూడా చాలా వస్తాయి. వాటిని కూడా ఎడవైపున మేకలు ఉండే, కుడివైపున గొర్రెలు ఉండే అన్నట్టుగా యేసుప్రభు వారు చివరిగా తీర్పు సమయంలో చెప్తాడు కదా. అట్లాగా అటన్నిటిని, అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మాత్రమే తీసుకొని ఇక మిగిలిన వాటిని అన్నిటినీ అంటే ఇలా తోసివేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నమాట. ఇది చాలా మనసుకు సంబంధించినటువంటి జీవితం. ఇది మానసికంగా కృంగిపోవాల్సి వస్తుంది. ఎవరో ఏదో చెయ్యకపోయినా చేసినట్టుగా కొన్ని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అమ్మా, 43 సంవత్సరాలు నేను ప్రభు చెంత పరిచర్య చేయటానికి మరి నాకు కృపనిచ్చాడు. ఈ 43 సంవత్సరాలుగా బిలీవర్గా సంఘంలో 5 సంవత్సరాలే ఉన్నాను. నేను ఈ 5 సంవత్సరాల్లో కూడాను నేను సండే స్కూల్ చెప్పేదాన్ని, తర్వాత రొట్టె ప్రిపేర్ చేసేదాన్ని, తర్వాత మందిరం అంతా ఊడ్చి చాపలేసి వాయిద్యాలన్నీ, అప్పుడు మాకు డ్రమ్ములు లేవు, కంజర సితార్లాగా ఒకటి ఉంటుంది పొడవుగా, అదొకటి, మురాకర్సు, ఇవే. మాకు డ్రమ్ము కొడతాం రాదు, అసలు లేదు కూడా ఆ టైంలో. అంటే ప్రతి ఒక్క పాటలకు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వరు సియోను సంఘంలో. అయితే ఎక్కువ వాక్యం. ఇక కరెక్ట్గా 10 ఆరాధన, 10 గంటలకల్లా మొత్తం మందిరం మొత్తం ఊడ్చుకొని తుడుచుకొని అలా చేసుకుంటూ నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువా, మా అమ్మోళ్ళు నాకు పెళ్లి చేస్తారేమో, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నా జీవితకాలం అంతా నేను ఇట్లా మందిరం ఊడ్చుకుంటూ, మందిరంలో ఉండి మందిర పరిచర్య చేసుకుంటూ, అంటే అక్కడక్కడ అమ్మగారు అయ్యగారు అంటారు, అక్కడ మక్క దగ్గరే నేను ఉండాలి అని మనసులో ప్రార్థన చేసుకున్నా. అంతేగాని పెద్ద మోకరించి దీక్షగా మాత్రం కాదు, మనసులో చాలా ఇష్టపడ్డాను. ఇంకా దేవునికి నా జీవితం అంతా అంకితం అయిపోవాలి అని. నాకు ఎవరో పక్కన ఒకటి చెప్పింది కాదు, నేను ఎవరి మాట, ఇంకొకటి ఈరోజు కూడా చెప్తున్నాను, నేను ఎవరి మాటలు వినను, నేను ఎవరిది వినను. ఎందుకంటే నాకు నా దేవుని మాటే ముఖ్యం. ఆయన మాట తీసుకుంటాను. ఎక్కడ తగ్గించుకోమంటాడు దేవుడు, అక్కడ తగ్గించుకుంటాను. ఎక్కడ విలువగా నిలబడమంటాడు, అక్కడ విలువగా నిలబడతాను. ఇంతకు మించి చేయటం నాకు తెలీదు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ఎన్ని సంవత్సరాలు, 43 సంవత్సరాలుగా నాకు ఈ సంస్కార ఆరాధన రొట్టె తయారు చేయటానికి నాకు కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం. 43 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను దాన్ని. ఇది ఒక్క సంవత్సరంతో నాకు వచ్చింది కాదు. అక్కడ 5 సంవత్సరాలు అక్కడే చేశాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ నేను చేశాను. ఇంకా అదే మళ్ళీ నర్సరావుపేట వెళ్ళినాక మళ్ళీ అక్కడ కూడా నేనే. ఆ రోజున ఐసీయూలో ఉండి కూడా శనివారం మరి డిశ్చార్జ్ ఎందుకంటే వెళ్ళింది. ఎవరు చేయటానికి సాహసించరు. అందులో ఒకటి, అసలు నేనెందుకు బాగొట్టుకోవాలి దాన్ని అని గబగబా వెళ్ళిపోయి, ఆ రోజున అది తయారు చేయడానికి అంతవరకు శక్తిని ఇచ్చాడు. అది ఆ కార్యక్రమం ముగించబడింది. దేవునికి స్తోత్రం. బాల్యం నుంచి కూడా నేను సండే స్కూల్లో కూడా బట్టలు వేసుకోకుండా, గౌన్ వేసుకోకుండా సండే స్కూల్కి వెళ్తే ఏంటంటే టైం అయిపోతుంది అక్క అనేదండి. అట్లా అన్నమాట. సండే స్కూల్కి మాకు యవనస్తుల కొడుకు లేవులే, కానీ సండే స్కూల్కి మాత్రం కంపల్సరీగా అమ్మ కొట్టి పంపించేది మా అమ్మ. అట్లాగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి అమ్మమ్మ ప్రార్థన, మా జేజ ప్రార్థన, అవ్వ ప్రార్థన. మా అమ్మమ్మ కూడా మంచి భక్తురాలు. మరి తెలియకోకుండా నాకు తెలిసిన విషయం ఏంటంటే, మా నాన్నగారు కూడా చర్చి ఉండేది పక్కనే, సమాజ మందిరం అన్నట్లుగా. ఆ చర్చిలో నాన్న కూడా కంజరి వాయించేవాడు, పాటలు పాడేవాడు, కొద్దిగా గొప్ప ఆయనకు వచ్చిన వాక్యాన్ని చెప్పేవాడు. తల్లిదండ్రులు తెలియకోకుండానే అటు కానీ ఇటు కానీ భక్తులు ఉన్నారు. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ విజ్ఞాపనలు ద్వారా ముందు దేవుని కృప అన్నమాట. అది ఈ విధంగా నేను అన్నీ తెలుసుకుంటానికి, అనుభవంగా తెలుసుకుంటానికి ఎన్నో శోధనల మధ్యలో, ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు. ఒక్కొక్క సమయంలోనైతే నేను ఒంటరిదాన్ని అయిపోయిన దినాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా నేను భయపడలేదు అన్నమాట. సుగుణ ఆంటీ ద్వారా చనిపోయారు, ప్రభు చెంతకు చేరారు. నేను ఒక్కదాన్ని ఇంట్లో కూర్చుంటే కాంతమ్మక్క చేత కబురు పెట్టించింది, అమ్మాయి పాస్టమ్ గాని రమ్మను అని. కాంతమ్మక్క ప్రభు దగ్గరికి వెళ్ళారు, లలిత సుగుణ ఆంటీ వెళ్ళారు. కాబట్టి ఈ అనుభవాలు తెలియవు చాలామందికి. పిలువ అమ్మాయి అంటేను, అమ్మ మిమ్మల్ని అమ్మ పిలుస్తుంది అంటే, ఎందుకమ్మా అని అంటే తెలియదు అని. వెళ్ళాను. ఏందంటే వందనాలు ఆంటీ అంటే, వందనాలు పాస్టమ్మ గారు. ఆమె వేసేయింది, ఆమె సర్వీస్ అయింది, నేనేంది అసలు అమ్మాయి అనే మాట రాదు అసలు. వందనాలు పాస్టమ్మ గారు అంటే ఎందుకు పిలిచారంట ఆంటీ అంటేను, ఏం లేదమ్మాయి, జీవితం అంతా నీది ఒంటరి పోరాటమే, దేవుడు చెప్పమన్నాడు చెప్తున్నాను అనంది. ఎక్కువ తక్కువ మాట్లాడరా ఆంటీ. సేవలో చాలా భలే సజెషన్స్ ఇస్తూ ఉండేవాడు తాను ఉన్నంత వరకు కూడా. నాకు చాలా ఇష్టం. అది పిలిచి మరీ మాట్లాడేది. దేవుడు ఎందుకు చెప్తున్నాడా ఈ మాట అని చాలా రోజులు ఆలోచించాను. ఒంటరి పోరాటం అయితే నేనేం చేస్తాను ప్రభు, ఏం చేస్తాను ప్రభు అంటే, ఆ ఆంటీ చెప్పిన దగ్గర నుంచి కూడాను నేను పడ్డ పోరాటం అంతా ఇంత కాదు అన్నమాట. అయినా కూడా బెదరలా నా పని అంటూ నా పని నేను చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అంటే నా వ్యక్తిగత సాక్ష్యం అని కాదు, నేను మరి కొన్ని చెప్పాలి కదా, మనకు అనుభవాలు ఉండాలిగా. కొంత సంఘాన్ని ధైర్యపరచాలంటే, సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేవలము మన వాక్యమే కాకుండా మన జీవితంలో జరిగినటువంటి అనుభవాలు కూడా చాలా అవసరము అన్నమాట. ఎక్కడ నేను మరి అన్న అలా దారిలో వెళ్తూ ఉన్నాడు, నేనేమో ఇప్పటిదాకా పని చేసి చాలా కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంటే కుర్చీలో కూర్చుంటే మాయ్ లీలమ్మ ఇట్రా అన్నాడు. అంటే నా ఆత్మీయ తల్లి వచ్చిందని, ఇదే నేర్పించింది నువ్వు ఈ అమ్మాయికి, పెద్దవాళ్ళు అటు ఇటు తిరుగుతున్నాను కుర్చీలో కూర్చుందని అన్నాడు. తత్తర పుట్టిపోయిందనమాట నాకు. ఇంకా గబగబా లేసి ఇంకా కూర్చొని, ఏంటంటే అక్క నాకు తెలియలేదు అక్క, కాళ్ళు నొప్పులు వచ్చేసి. ఎందుకు ఎంత చాకరీ అనుకుంటున్నారు, వాళ్ళు తిన్న ప్లేట్లు గడగాలి, తాగిన దాన్ని కూల్ డ్రింక్స్ తాగుతారు, మా మొఖాన్ని ఎంత కూడా పోయారు. చాకరీ చేయటానికే మేము. వాళ్ళు తిన్న ప్లేట్లు కడగటం, తాగిన గ్లాసులు కడగటం, వాడిని అన్నీ సరిగా దిద్దటం, మళ్ళీ నా షర్ట్ ఎక్కడ, నా టవల్ ఎక్కడ అంటాడు పాస్టర్ గారు. అలర్ట్గా ఉంటాను అన్నమాట, ఎవరేమో అడుగుతారా అని.
శ్రీశైలం పాస్టర్ గారు అయితే అట్లా అడిగేవాడు, మాయ్ నల్లమ్మాయి ఎక్కడ పెట్టావు, షర్ట్ ఎక్కడ పెట్టావు అనేవాడు. అయ్యో అనా ఇక్కడ ఉందనా అని చెప్పని తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. చాలా ముద్దుగా వాళ్ళు అట్లా చూశారు నన్ను కూడాను. అప్పుడు అందరూ కలిసి సాక్ష్యం ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే సంఘం అభివృద్ధి చెందిద్దమ్మాయి అన్నాడు. అప్పటి నుంచి ఇంకా నన్ను గట్టిగా ముద్దు పెట్టుకొని హేట్స్తో ప్రార్థన చేసేది. అట్లాగే సంఘంలో దేవుడు కృపను బట్టి అలా ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు నాకు. చాకిరండి మీరు అనుకుంటారు, కానీ సంఘంలో ఒళ్ళు దాచుకోకుండా మనం ఏదైతే చేయగలమో అది చేస్తేనే ఇది నా దేవుడు ఈ విధంగా నేను అనుకుంటున్నా ఇలా నిలబడటానికి దేవుడు కృపనిచ్చాడు అన్నమాట. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా అంటే నేను డబ్బు గురించి చెప్పటల్లా, దీవెనలు ఎలాగుంటాయి అంటే ఇది ఎలా ఉంటాయి అన్నమాట. ఆత్మ సంబంధమైన దీవెన. ఆత్మ సంబంధంగా ఒక మనిషి ఎదగాలి అంటే కనుక మొట్టమొదటగా మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆ దేవునిని బట్టి అభిషేకించబడినటువంటి దైవ సావుకుడు కానీ సావుకురాలు కానీ ఆ వ్యక్తి దగ్గర మనము ఆ దాసుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి అని. ఇది వాస్తవం. సాక్ష్యం, మంచి సాక్ష్యం, బళ నమ్మకమైన మంచి దాసుడు అన్నట్లుగా అన్నమాట. ఎందుకంటే దేవునికి స్తోత్రాలు. మరి ఆ నమ్మకమైనటువంటి వారిని గురించి, ఆ దీవెనల గురించి చెప్పుకోవాలనుకుంటే మీకు తెలుసు, నేను చెప్పుకోవడానికి మీరు తీసేస్తారు. మరి ఒక అతను దేశాంతరానికి వెళుతూ ఉన్నాడు. తీయండి, మీరే తీయండి, మత్తయి సువార్తలో ఉంటుంది. వచ్చిందా? 25-24 ఉంటుంది. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాటని, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అతను దేశాంతరం వెళ్ళిపోతున్నాడు అంటే ఆ దేశాన్నే విడిచిపెట్టి తన దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఏం చేశాడంటే తన ఆస్తిని ఏం చేశాడంటే 3 ఇచ్చాడు, వారికి అప్పగిచ్చాడు. ఒకరికి ఎన్ని ఇచ్చాడు? 5, ఒకనికి 2, ఇంకొకరికి. అంత స్వార్థం ఏంటి దేవుడికి? అతనికి ఆస్తిని పంచి ఇచ్చేటప్పుడు జనరల్గా ఎలాగ ఇవ్వాలి? సమానంగా ఇవ్వాలి. సమానంగా ఇస్తే ఏ గొడవలో ఉండవు వాళ్ళకు కూడా. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కొన్ని విషయాల్లో వాడు గొప్ప, వీళ్ళు గొప్ప, నేను గొప్ప కాదా, నేను ఎందుకు వస్తున్నాయి అంటే అది నాన్న వాళ్ళ 3కి ఇచ్చాడు, ఏం లేదు మామూలుగానే. ఇక ఇచ్చాడు, తర్వాత ఏమన్నా చెప్పాడమ్మా ఆయన గారు వెళుతూ ఇంకా ఇంకేమన్నా మాట చెప్పాడా? చదువమ్మా. అయితే 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. ఇప్పుడు ఇచ్చేసాడు కదా, తలాంతులు ఇచ్చాడు. తలాంతులు ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి 5 తలాంతులతోటి నువ్వు పని చేయి. నీకు ఇచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? దాచిపెట్టుకుంటాను కాదు, నువ్వు పని చేయాలి అన్నప్పుడు అని చెప్పాడా? చెప్పలేదు. ఈరోజు కూడా మనకు రక్షణ విషయంలోకి వచ్చేటప్పటికి ఈ రక్షణ విషయంలో ఏమైందంటే మనం కొంతమంది ఏమో ప్రభు రాజ్యం కావాలని బాప్టిజం తీసుకుంటారు. మరి కొంతమంది ఏమో ఏదైనా ఇంట్లో పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులను బట్టి కొందరు ఇది తగ్గితే నేను రక్షణ తీసుకుంటా అనుకుంటారు. సమస్యలు ఉంటాయి. ఇట్లా కొన్ని ఆరోగ్య రీత్యా ఆర్థిక పరిస్థితుల వలన వీటన్నిటి వలన కొందరు తీసుకుంటారు. కొందరు ఆత్మీయతలో బలంగా ఉండాలి. ఇప్పటి వరకు బాప్తీసాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేక పర్యాయాలు అయ్యగారి ద్వారా. నేను రక్షణ పొందాలి అని చెప్పని మరి కొంతమంది ఆత్మీయతను గ్రహించి తీసుకుని ఎట్టకేలకి ఏదో ఒక విధంగా అందరూ దేవుని కుమారులు అయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. ఆయన సంఖ్యలో చేర్చబడ్డారు.
చేర్చబడ్డారు. ఇప్పుడు వీళ్ళకి అందరికీ ఆస్తి పంచాలి, మరి అంతే కదా. ఈ ఆస్తి ఏంటంటే యేసు ప్రభువారు భూస్థాపితం తర్వాత ఆయన పునరుద్ధానుడే వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు, నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను, తండ్రి నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చాను. నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, ఇప్పుడు మీకు ఆదరణకర్తని ఇవ్వబోతున్నాను, నా ఆదరణకర్తని మీ మీదకి పంపించబోతున్నాను అని. మీరు 120 మంది కానీ ఎంతమంది అన్నా కానీ మీరు కనిపెట్టి ఉండండి. మీరు కనిపెడితే నా ఆత్మని మీ అందరికి ఇస్తాను అన్నాడు. సరే అని చెప్పి అదే మరి తలాంతు అంటే మనం కూడా అంతే. దేవుడు కొన్ని ప్రవచనాల ద్వారా, వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. మనం ఇలాగుండాలి, కోపగించుకోకూడదు, సాత్వికంగా. ఎందుకంటే ఇవన్నీ కాదులేండి. అసలు మొట్టమొదట మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పిన మాటలే కొండ మీద ప్రసంగం అంటారు. మొట్టమొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు, తర్వాత వారిది ఉన్నాయిగా. ఇంకా మొత్తం చదవండి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మంచిదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నా నిమిత్తము అంటే దేవుని నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున చాలు. మరి నేను లెక్క పెట్టారు అది మీరు అందరూ, నేనైతే లెక్క పెట్టలేదు. మొత్తం ఎన్ని ఉండే ధన్యతలు అమ్మ? 8, 9 ఉన్నాయి. తర్వాత లెక్క పెట్టుకోండి. 8. ఓకే, 8 ధన్యతలు అంట ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటి? ముందు ఆత్మను గురించి చెప్పాడు. ఫస్ట్ది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. లాస్ట్ పాయింట్ ఏంటి? నా నిమిత్తము మేము జనులు హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈ మాటలు వింటున్నామండి కదా? చాలా సంవత్సరాల నుంచి అనమాట. పిల్లలు సండే క్లాస్ పిల్లలకు కూడా చెప్తూ ఉంటాము, యవన బిడ్డలకు కూడా చెప్తూ ఉంటాం. మరి సేవకురాలు కూడా సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. వీటిల్లో ఏ ఒక్కటైనా మనము అనుసరిస్తున్నామా? మనం కలిగి ఉంటున్నామా? ధన్యత అనేటటువంటిది, మరియా నీవు ధన్యురాలవు, నీకు శుభము కలుగునుగాక. ఎందుకంటే జరగబోతున్నటువంటి వివాహాన్ని గురించి ఆమె ఆలోచించలేదు. ఆల్రెడీ ప్రదానం చేయబడింది. మన మరియమ్మ కదండి, పరిశుద్ధ గ్రంథంలో మరియమ్మ. మళ్ళీ అంటే చాలా చాలా ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకు శుభమగునుగాక మరియా. హృదయపూర్వకంగా నువ్వు ధన్యురాలు, నువ్వు శుభము కలుగునుగాక అన్నాడు. అంత శుభము ఆమె గారికి కలగాలి అంటే ఎంత ఓర్చుకొని ఉండాలి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక గర్భవతి అయి ఏ కన్యక వచ్చింది ఆలోచించండి. ఆ ప్రవచనం ఏ కన్యక ఆలోచించుంటుంది? ఒకసారి అందరూ ఊహించుకోండి. ఈ ప్రవచనం రాగానే వాళ్ళ పేరెంట్స్ ఎంతమంది ఆ అమ్మాయిని అంటే వాళ్ళ పిల్లల్ని భద్రం చేసుకొని ఉంటారు. మా ఇళ్ళబాకి పిచ్చి ప్రవచనాలు వస్తూ ఉంటాయి అన్నీ. ఏంటది? కన్యక గర్భవతి అవటం ఏంటి ఆ ప్రవచనాలు, ఏంటి ఆ దర్శనాలు, ఏంటది అని కానీ అసలు చాలా భయము.
కంగారు బాధ వచ్చేసి దాదాపు యవనస్తులందరినీ కూడాను నేను అనుకుంటున్నాను మందిరాన్ని కూడా రాకుండా చేసి ఉంటారనమాట. ముద్దు ఎళ్ళబాకండి అదేదో ప్రవచనం మాట్లాడాడు, కన్యక గర్భవతివాడు లోకానికి విడ్డూరంగా విచిత్రంగా అసలుకి ఇది ఎలా సాధ్యం, అసలు అదేంటి అని ఎంతమందికి వచ్చి ఉంటుంది ఆలోచించి డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది అనమాట. మొత్తం కూడా మందిరం అంతా కదిలించబడి ఉంటుంది, భయంతో నిండిపోయి ఉంటుంది. ఆడపిల్ల ఏ ఆడపిల్లైనా మగపిల్లడు వైపు చూసిందా చచ్చినట్టు దాన్ని ఎవరి ఇంటికి తీసుకెళ్ళానమాట. ఇలాంటావమ్మా నా భయం పేరెంట్స్కి ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో. ఈ రోజుల్లో అంత త్యాగభరితమైనటువంటి కన్యకలు ఉన్నారండి, అంత త్యాగభరితమైనటువంటి పేరెంట్స్ ఉన్నారా? ఎన్నొచ్చినా సరే ఏదొచ్చినా సరే అది ఎవరి వలన నెరవేర్చబడే వాళ్ళని ఉంటే వారికే అది వర్తించును గాక అనే మాట ఎవరైనా అనుకున్నారా? లేదు. కానీ ప్రధానం చేయబడినటువంటి మరియ మాత్రం ఏం చేసుకుంటుందంటే ప్రార్థన తను చేసుకుంటుందేమో, ఆ ప్రవచనం నా యందు నెరవేరును గాక, ఆ ప్రవచనం నా యందు నెరవేరును గాక. ఇప్పుడు నెరవేరిద్ది, నీకు గర్భం వస్తుంది. ఇప్పుడు యోసేపు గారు ఏమనుకోవాలి? అసలు నేర్చుకుంటాడా మళ్ళీ? ఆయన ఏదో పిచ్చి ప్రవచనం చెప్పాడు, నువ్వేమో ఏం చేసావు ఏమో, ఇది లోకానికి విరుద్ధంగా విచిత్రమైనటువంటి రీతిగా చేశావు అని యేసేపు అవన్నీ ఏం ఆలోచించాల. దేవునికి స్తోత్రాలు. ఏమనుకున్నాడు అంటే నా జీవితము ఆ లోకరక్షకుడిని పరిశుద్ధాత్మ వలన అన్నాడు కదా. సో పరిశుద్ధాత్మ దేవుని వలన నేను గర్భం పొందుతాను అనుకుంటే నాకు ఎవరు అవసరం లేదు. లోక రక్షకుడే ఈ ప్రవచనం, ఇది దైవ ప్రవచనం కాబట్టి ఇది నా ఏందో తప్పక నెరవేర్చబడాలని మరి ఉపసించిందో మామూలుగా చేసుకుందో, అమ్మగారు ఎలా చేశారో ప్రేయరు, తనకు కావాలనేటటువంటిది అన్నిటిని పక్కన పెట్టి అంటే నమ్మకం అన్నమాట. అది మరి ఆయన మొయ్యాలి కదా. లోకంలోకి అతను రావాలి అంటే, ప్రభువారు రావాలంటే తప్పకుండా అతను మానవ రీతిగానే మనిషి కుమారుడుగా అంటే అర్థం ఏంటి? మనిషిలో నుంచే రావాలి ఆయన, బొమ్మని మాయమై రాకూడదుగా. ఇప్పుడు ఏ జంతువు కానీ ఎట్లా వచ్చినా ఎవరు వినరు, నమ్మరు. ఇప్పుడు కాబట్టి మనిషి కావాలి. మనిషి కావాలంటే ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి ఆవిని ఎన్నుకోవచ్చుగా. నో, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మే, పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడుగా నేను బయటికి రావాలి. అప్పుడు ఒక అద్భుతం. దీనికి నెరవేర్చబడడానికి కూడా త్యాగం తెగించిందనమాట. ఒక మాట చెప్పాలి అంటే తను బాగా ప్రేయర్ చేసుకుంటుంది. ఆ దేవుని చిత్తము నెరవేర్చబడిన తర్వాత మరలా యోసేపు తోటి వివాహం అయింది, మళ్ళీ పిల్లలు పుట్టారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి, అది గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుని స్తుతించడం అన్నమాట. మనలో ఉన్న అనుమానాల సందేహాలు మొత్తం పోతాయి అన్నమాట. చాలా డీప్గా ఆలోచించుకోవాలి మనం లేఖనాన్ని. కొంతవరకు నేనేదో అందరికంటే ఎక్కువ చెప్తానని అనుకోవట్లేదులే, కానీ నాకు తెలియపరిచింది తెలియజేస్తాను. నమ్మకత్వం అంటే అది ఎవరిని గురి పెట్టుకోకూడదు. 100 మంది అని ఉంటారు, గర్భం రాగానే పొట్ట కనపడుద్ది. ఏంది అప్పుడే మొన్నగా ప్రదానం చేశారు, ఇంతలోకి ఇలాగైందేంటి అని అనుకోండి. ఎంతమంది అంత నిందించుంటారు. ఫస్ట్దేమో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. లాస్ట్దేమో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పరలోకమందు మీ ఫలము అధికమగు. దేవుని స్తోత్రం. ఫస్ట్దేమో అది అన్నమాట, పరలోక రాజ్యం వాళ్ళది. ఓకే, మీరు పరలోక రాజ్యంలో ఆత్మ విషయమే దీనంగా ఉన్నారు కాబట్టి, తగ్గించుకొని ఓర్పుతో సహనంతో ఉన్నారు కాబట్టి మీకు పరలోక రాజ్యంలో తప్పక స్థానం ఇస్తాను. ఇంకా ఫైనల్గా ఏంటంటే అప్పుడు మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో, మీరు ఎప్పుడైతే మంచిగా ఉంటారో అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట శోధన కూడా. ఆ శోధన మరి నువ్వు ఎలా దాన్ని ఎట్ట తట్టుకుంటావో, ఎట్లా దాన్ని భరిస్తావో, ఏ విధంగా దాన్ని చేస్తామో తెలియదు. ఆ టయానికి మనం ప్రార్థన చేసుకోవటం వరకేను. దీన్ని భరించే శక్తిని అయ్యా, సహించే శక్తిని అయ్యా అని ప్రార్థన చేసుకోవటం.
ఏది ఏమైనా ప్రభు నీ చిత్తము, నీ సంకల్పము, మీ వాగ్దానము, తల్లులైతే తండ్రులైతే మీ పిల్లల గురించి దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు అది నెరవేర్చే వరకు తల్లి తండ్రి కన్ను మూయకుండా ప్రార్థన చేయాలి. ఒకవేళ పిల్లలు పేరెంట్స్ రాకపోతే వాళ్ళే ఏం చేయాలంటే, ఈ రోజున దేవుడు నాతో మాట్లాడిన ఈ మాట అది మేలుకరమైంది అయితే ప్రభా తప్పక నేను ఆ మేలు చూడాలి. ఓకే, అలాగే ఏదన్నా ఒకటి కొంచెం రివర్స్గా వచ్చిందనుకో, ఏంది ఇది ఎట్లాగా అనుకోకూడదు. వాక్య ద్వారా మాట్లాడిన అనుకోకూడదు, ప్రవచనం ద్వారా మాట్లాడిన అనుకోకూడదు. వచ్చింది ఇంకంతే, దేవుడు చెప్పాడే కానీ ప్రార్థన చేయంటాడు. ఇక అప్పుడేం చేయాలి? ఈ కీడును నా యొద్ద నుండి తొలగించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. చెప్పాక నా గురించి కూడా మీకు వెళ్తే హాస్పిటల్కి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. గుండె దడక్కమంది నాకు, ఇట్లాంటివి కూడా దేవుడు చూపిస్తాడా అని. ఆ హాస్పిటల్ అంటేనే భయం నాకు. ఏమైనా కూడా 2 months లేట్ చేశా భయంతో. తప్పలా, నీ మామూలుగా వెళ్ళటలేదని ఆయన ఎలా పంపించాలో అలా పంపించాడు. ఆడగిళ్ళు చూస్తే దేవుని కృపను బట్టి మీ ఎదుట నన్ను ఏ విధంగా నిలబెట్టాడు. ఎందుకు వెళ్ళమన్నాడంటే దేవుడు విషయం ఏంటో అర్థమైంది అనమాట. దాదాపు 15 సంవత్సరాలుగా ఒక్కటే ట్యాబ్లెట్ వేసుకుంటున్నా బీపీకి, అన్ని సంవత్సరాలు వాడకూడదు అన్నా. అదే వెళ్ళకపోతే తెలిసేది కాదు కదా. ప్రార్థన చేసుకున్నాయ్యా, వెళ్తానయ్యా, ఏమి లేకుండా చెయ్యయ్యా. ఇది కూడా మనం చేసుకునే ప్రార్థన చేసుకో. నువ్వు కూడా ఈ కీడిని తప్పించయ్యా, నష్టాన్ని తీసేయ్యా, అసలు ఏది మా ఇంట్లోకి రాకూడదయ్యా, మీరే ఉండి ప్రభు నా కుటుంబాన్ని, నా బిడ్డలకి మంచి జీవితాన్ని ఇవ్వండి అయ్యా అని ప్రేయర్ చేసుకోవాలి. అట్లాగా దేవుని కోసం నమ్మకంగా బ్రతకటం అంటే అర్థం ఏంటంటే, ఎన్నో వస్తాయి. నువ్వు ఆత్మీయంగానే ఉన్నావు, బలంగానే ఉన్నావు, పోషించబడుతున్నావు, పరిచర్యలో వాడబడుతూ ఉన్నావు. దేవుడు కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాడు. నిన్ను అగ్గినివంటి శ్రమలు వస్తాయి, చాలా వేదనలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. చెప్పే కదా, ఒంటరిగానే అసలు నన్ను ఒంటరిగా బ్రతికిన దినాలు కూడా నాకు ఉన్నాయి. నేను ఒంటరిగా బ్రతికిన దినాలు కూడా. ఏ సంఘము, ఈ గుంటూరు సంఘం ఎవరు పట్టించుకోలే నన్ను, ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా ఉన్న సమయం అంతా ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టి, అలాగని ఆరాధన రాకుండా లేను, నా పని నేను చేసుకోను. స్త్రీల కొడుకు ఆరాధన సమయం 5:30కి ఆఫీస్ అయిపోతే ఇక్కడికి వచ్చి కూర్చునేదాన్ని. స్త్రీల కొడుకుకి 7 గంటలకు పెడితే ఎవరైనా వస్తే పెట్టుకొని వెళదామని 7 గంటల దాకా ప్రార్థన చేసుకుంటానే ఉండేదాన్ని. 4-5 వచ్చేవాళ్ళు, స్త్రీల కొడుకు పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు మేము భారతపేటలో అటువైపు ఉన్నాం. ఆలోచించండి ఒకసారి, ఎంత ప్రయాస అన్నమాట. ఒక్కదాన్నే ఆ టైంలోనే వివాహాల కోసము రౌండ్లుగా కూర్చోబెట్టి ప్రార్థన చేయించాను నైట్ అయితే. ఆ టైంలోనే దేవుడు వివాహాలు కొంతమందికి జరగటానికి దేవుడు కృపనిచ్చాడు. మన పని మనం చేసుకోవాలి. చెప్పడు దేవుడు ఇవి చెయ్యని, అన్నిటికీ దేవుడు మాట్లాడతాడా? మాట్లాడడం. మనమే వినాలి, వాక్యం వింటేనే అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఇలాగా ఈ దేశాంతరానికి వెళుతూ ఆస్తినిచ్చి అలాగే చెల్లిపోతే వీళ్ళ ముగ్గురు కూడా ఏమనుకున్నారో తెలియదు. వాళ్ళు ఏమని అనుకున్నది కూడా అక్కడే రాయబడి లేదు. ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళ కథ చూద్దాం. 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు ఏం చేశాడు? వ్యాపారము చేసి మరి 5 తలాంతులను సంపాదించి. ఏం వ్యాపారం చేశాడు? రాయబడి ఉంది అక్కడ? లేదు, అక్కడ లేదు. ఏదన్నా వ్యాపారం అంటే 5 తలాంతులు ఇవ్వగానే ఏం జరిగిందంటే, దాసులకు వచ్చినటువంటి ఆలోచన, మరి నా తండ్రి, మా యజమాని దేశాంతరానికి వెళ్ళాడు, ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు, నాకు ఇచ్చినటువంటి తలాంతులు నువ్వు ఇచ్చాడు అంటే ఇది నేను ఊరికనే కూర్చుంటానికి కాదు, లెక్క పెట్టుకుంటా ఉంటానికి కాదు, కానీ వీటిని నేనేం చేయాలంటే అభివృద్ధి చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అది అన్నమాట, నేను అభివృద్ధి చేసుకోవాలి దీన్ని అని. అట్లాగే మన సంఘంలో కూడా, మన పరిచర్యలో కూడా ప్రార్థన రానటువంటి వారికి దేవుడు ప్రార్థన ఆత్మనిచ్చాడు, ఆత్మ లేని వారికి ఆత్మనిచ్చాడు, వరాలు లేనటువంటి వారికి వరాలు ఇచ్చాడు, పరిచారకుని ఇచ్చాడు, ఇంతమందిని ఇచ్చాడు. మరి మనం అందరం కూడా ఏం చేయాలి? 24 గంటలు యేసు ప్రభువు వారు వచ్చి, మరి నువ్వు ఇది చేయలేదు ఏంది, నువ్వేంది నా కోసం మాట్లాడలేదు,
ఈ మందిరం మూడలేదేంది, తొడవలేదేంది, కుర్చీలు వేయలేదేంది అని చెప్తాడు. వచ్చి నీకు ఇచ్చిన అభిషేకం ఏంటి, నీకు ఇచ్చిన తలాంత ఏంటో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపో. వ్యాపారం అంటే చాలా లావాదేవీలు వస్తాయి, చాలా గొడవలు అవుతాయి. నేను మేము ఒక చోటకి వెళ్ళాము, అక్కడ నిలబడి ఉన్నాము. ఆ అమ్మాయి భయంకరంగా తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఏంటనంటే ఏం లేదులే, నేను లంచ్ అవర్లో చెప్తాను నీకు అంటుంది. అంటే నాకు కదమ్మా, వాళ్ళు వర్కర్స్. సరే మేము వెళ్తా పిచ్చి పని మంచి పని ఏం చేసామంటే నారింజకాయలు కనపడి తీసుకుందాం అనుకున్నాం. ఆయన ఇస్తుంటే నాకు పాన్ పరాకు వాసన వచ్చింది. అబ్బాయి మీ ఇద్దరు ఎవరైనా పాన్ పరాకు వేసారా అన్నా. మా అమ్మకి అసలు సిగరెట్ అలవాటు కూడా లేదమ్మా అన్నారు. మరి ఏంది నాకు పాన్ పరాకు వాసన వస్తుంది అన్న. లేదమ్మా అన్న. సరే అయితే చర్చికి వెళ్తారా మీరు అన్న. ఆయనేమో మేము కాకానే వెళ్తామన్నాడు. ఇంకొక అతనేమో అమ్ము అని అన్నాడు. ఏందబ్బాయి మాట్లాడలేదు, వెళ్తావా వెళ్ళవా అంటే ఇక నుంచి వెళ్తానమ్మా అన్నాడు. అది కాదయ్యా, మీరు ఎవరన్నా కానీ హిందువులైతే ఓకే, క్రిస్టియన్స్ అయితే మాత్రం కాకాణి కాదులే కానీ చర్చికి వెళ్ళండి, చక్కగా వాక్యం వినండి, ఆదివారం పూట మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినండి, మీ కుటుంబాలు మీ పిల్లలు ఆశీర్వదించబడతారని బండి మీద వెళ్తే ఇంకొక కాయ తీసి నా చేతిలో పెట్టాడు. ఇదిగో మీరు తీసుకొని వెళ్ళి అంటున్నాడు. ఓహో ఇదేదో బాగుంది అనుకున్నా. నేను ఏదైనా తీసుకుంటానికి వెళ్ళినా కూడా వాళ్ళకి చెప్తా వాక్యం, మీ ప్రార్థనకి వెళ్తారా, వెళ్ళకపోతే వెళ్ళండి, మీ కుటుంబాల సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తాను. జీవిత ధ్యేయమే అదైపోయింది అనమాట నాది. అట్లాగా కొన్ని ఉంటాయి. నమ్మకంగా ఏంటంటే ఓ పని మీద వెళ్తున్నాము, దేవుడిచ్చిన పని ఇది. ఉద్యోగాలు కూడా అంతే, పరిచర్య ఇప్పుడు మాకు ఇచ్చిన పరిచర్య అంతే, మీకు ఇచ్చిన పరిచర్య అదే. మీరు ఎంతమంది ఇందులో ప్రవక్తలు ఉన్నారు ఆలోచించండి. ఎంతమంది మీకు అప్పగించిన అభిషేకం ఉంది ఆలోచించండి. ఇప్పుడు ఎప్పుడైనా ఏ సమయమైనా ఏ సందర్భంలోనైనా అరే బాబా వీళ్ళు ఏం పని చేయట్లేదు అనే మాట దైవ సేవకుని నోట రాకుండా చూసుకోవాలి అన్నమాట. నా మాట వినడం లేదు అన్నట్టుగా ఉండకూడదు. వెళ్ళిపోవు, ప్రవచించాలను ఈరోజు ప్రార్థన వెళ్ళు. ఏమో దేవుడు నీ ద్వారా సంఘానికి ఏమన్నా మాట చెప్పాలనుకుంటున్నాడేమో, నీ వరాన్ని నువ్వు ఉపయోగించు. మంచి ప్రార్థనా పరురాలివి, మంచి ప్రార్థనా పరుడివి. నీకున్నటువంటి ప్రార్థనా శక్తిని, ప్రార్థనా పవర్ని నీ కుటుంబం మేలు కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక ప్రార్థనా సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించాడు. ఆ సమయంలోకి వెళ్ళిపో. ఇప్పుడు మనం ఉన్నాం, మనకి శనివారం ఉపవాస ప్రార్థన, దేవుడు మనకి ఇచ్చినటువంటి దినం అది. నీకు ఉదయకాలం కుదరదు, ఓకే. సాయంకాలం డ్యూటీల నుంచి వస్తారుగా, పనుల నుండి వస్తారుగా స్త్రీలు, వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి. ఆలోచించండి ఒకసారి. ఇది అన్నమాట. ప్రతిదానికి మనం వచ్చి అయ్యగా చెప్తాడా, నువ్వు రాలేదేంది, చేయలేదేంది అని మనకు కలగాలి. ఒక అభిషేకం నీ మీద పడింది అనగానే నీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే దీనిని నేను సద్వినియోగం చేసుకోవాలి. 100 వస్తాయి అడ్డులు ఆటంకాలు. నువ్వు మొదలు పెట్టగానే వస్తాయి. నువ్వు మెలకుండా కూర్చున్నంతసేపు ఏం ఉండవు. బాగా పర్వాలేదని మెచ్చుకుంటాం మేము కొంతమందిని, బాగా చేస్తున్నాం అయ్యా, నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేసుకొని అంటావా, అప్పుడే దాన్ని నువ్వు బయటికి నెట్టేయనట్టుగా దుష్టుడు ప్రవేశిస్తాడు. దీన్ని గ్రహించాలి. మనం గ్రహించే అంత ప్రార్థనాత్మ కావాలి. లాస్ట్ వీక్ నాకు శనివారం రోజు దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు నేనేం చేశానంటే, నేను 6 hours ప్రేయర్ చేసేదాన్ని రోజు మొత్తం మీద. పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటా, నేను డ్యూటీకి వెళ్తా కూడాను. నేను 6 గంటలు టైం పెట్టుకొని కంటిన్యూగా కూర్చునేదాన్ని కాదు, అట్లా చేసాను ప్రార్థన. మళ్ళీ తొలిటి ప్రార్థన కావాలి అన్నాడు. అసలు ఇప్పుడు మామూలుగా కూర్చొని కూడా గంట చేయలేకపోతున్నాను. నేను 6 గంటల ప్రార్థన ఎలా చేయాలని ఆ రోజు నుంచి నాకు ఆలోచన వచ్చేసింది అన్నమాట. అయినా సరే చేస్తాను ప్రభువా, దేవునికి స్తోత్రం. నేను అయినా సరే నేను చేస్తాను. స్టార్ట్ చేశాను. ఇక ఆ దేవుడే నన్ను నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు విడిచిపెట్టడమ్మా, సైతానేమో మనల్ని ఏమో దూరం చేయాలని చూస్తాడు, దేవుడేమో ధైర్యపరుస్తూ ఉంటాడు అన్నమాట.
విశ్వసించాలి అందరం కూడా. ఇప్పుడు చెప్పడు ఇట్లా, ఇతను కూడా ఏం చెప్పల. 5కు 10 సంపాదించాడు, అలా ఉంచాడు. 2 తలాంతులు ఇచ్చినటువంటి ఆయన కూడా చూసావా, ఆయనకు 5 ఇచ్చాడు, నాకేమో 2 ఇచ్చాడు, నేను అంత తక్కువగా కనపడ్డాను అయ్యగారికి. ఆలోచించండి ఇది నాన్న. నేనేం తక్కువ, నేను ఎందులో తక్కువ, నేను కూడా ఉన్నానుగా. మరి నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నారు, నన్ను ఎంత తక్కువగా చూస్తున్నారు. అతనికి 5 ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు, నేను చేయను, నాకెందుకు, అవి అక్కడే పెడతా అనుకున్నాడా? చెప్పండి, అనుకున్నాడా? అంటే దేవుడికి ఇంత పక్షపాతమా? ఆయన ఇష్టం అండి. ఎవరైనా ప్రవక్తలుగా చేయాలో వాళ్ళని చేస్తాడు, ఎవరిని పరిచారకులుగా చేయాలో వాళ్ళని చేస్తాడు, ఎవరిని యోగ్యులుగా ఉంటే వాళ్ళని ఆ పనిలో అప్పగించుకుంటాడు. యోగ్యత మనం సంపాదించుకోవాలి దేవుడి దగ్గర. యోగ్యత, ఆలోచించండి, యోగ్యత దేవుని పని పరిచర్యలో సమర్థతగా, చక్కగా, ఆశీర్వాదకరంగా చేయగలిగేటటువంటి యోగ్యతని మనం మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మందిరం ఊడ్చుకుంటూ బతుకుతానయ్యా అన్న. అలాంటి నన్ను దేవుడు మందిరంలో నిలబెట్టి మాట్లాడించాడు, కృపనిచ్చాడు. ఈ రోజున నేను ఊడుద్దామని చీపురు తీసుకున్న 10 మంది వచ్చి అక్కడ ఎగబడతారు నా మీద. మీరు ఊడవటం ఏంటమ్మా? ఇంట్లో కూడా అంతే. నన్ను బాహ్య పని చేయటానికి దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. నేను చాలా తక్కువ కోరుకున్నాను. నేను కన్నీటితో చెప్తున్నాను, నేను మందిరం ఊడుస్తూ తుడుస్తూ బ్రతుకుతాను ప్రభువా, కానీ నేను మందిరాన్ని మాత్రం విడిచిపెట్టను. నేను కారణం ఏంటంటే ఈ మందిరంలోనే నాకు నెమ్మది దొరికింది, ఈ మందిరంలో నాకు ఆత్మీయత ఉంది, ఈ మందిరం ద్వారా నేను బ్రతుకుతున్నాను, ఈ మందిరంలో నా తప్పులు నాకు అర్థం అవుతున్నాయి. మందిరానికి స్తుతి చెల్లించేదాన్నాను. మందిరం అంటే ఏంటంటే దేవుని నివాస స్థలం. అది రెండు తలాంతులు ఇచ్చినటువంటి అతను కూడా చక్కగా 2కు 4 సిద్ధపరచుకున్నాడు. ఆయన తగినంత, అది నాకు 2 తగినేమోలే అంతే ఇచ్చాడు, దీని గురించి నేను అపోహపడకూడదు అని చెప్పి అనుకున్నాడు. ఏ విషయంలో కూడాను 5 తలాంతులు కలిగినటువంటి వాని మీద అసూయ తెచ్చుకోలేదు, ద్వేషాన్ని పెంచుకోలేదు. మేమందరం అతని మనుషులమే కదా, నన్ను తక్కువ చేసిన ఆయన ఎక్కువ చేసిన, ఆ ఎక్కువ చేసిన ఆయన కూడా 5 తలాంతులు తీసుకున్న అతను కూడా ఈ 2 తలాంతులు తీసుకున్న వ్యక్తిని గురించి ఆలోచించాల. అమ్మో నాకెందుకు, నాకు ఇచ్చింది నేను చేసుకొని వెళ్ళిపోవాలి, మళ్ళీ తిరిగి వస్తాడు, నేను లెక్క చెప్పాలి, ఈ ధ్యాసలోనే ఉన్నాడు. అలాగే ఈ 2 తలాంతులు ఇచ్చిన వాడు అదే ధ్యాసలోనే ఉన్నాడు. ఎన్ని పోరాటాలు వచ్చినా దీన్ని బిజినెస్ చేయాలి, దీన్ని పెంచాలి, దీన్ని అభివృద్ధి చేయాలి. దేవుని స్తోత్రం. అలాగే సంఘంగా ఉన్నటువంటి మనం కూడా నీకు ఏ వరం ఇచ్చాడో, వాక్యం చెప్పే వరం ఇచ్చాడో, మరి కొంతమంది కొన్ని ఆత్మలని సంఘానికి నడిపిస్తారు. ఇక్కడ నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సభలు ఇవన్నీ ఉంటాయి, ఈ ఏర్పాటు సందర్భంలో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వెనకబడిపోతారు, ఏం వెళ్తాం, నా ఊరు మనకు కుదరదు అది ఏదంటే, ఏంటంటావేంటి, రండి మనం వెళ్దాం, ఆటో కానీ పెద్ద ఆటో కానీ ఒక ఏదన్నా కానీ టాటా సుమో కానీ ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోవాలి మనం అని చెప్పని అందరినీ ఎంకరేజ్ చేసి ఆ ఒక్క వ్యక్తి ఎంతమందిని గ్యాదర్ చేస్తారంటే మరి 10-15 మందిని గ్యాదర్ చేస్తారు. దేవుని స్తోత్రం. అది కూడా ఒక వరం కదా, ఆలోచించండి ఒకసారి అందరూ. అది కూడా ఒక వరమే కదా, అది కూడా అందరికి రాదు. ఆ తనకున్నటువంటి ఆ మాట తీరు, ఆ ఆకర్షణ, గతంలో నీకున్నటువంటి మాటల యొక్క ఆకర్షణ, ఇప్పుడు నీవు ఆత్మానుసారంగా దాన్ని సద్వినియోగం చేసుకో. రానటువంటి వారు కూడా మనసును కదిలించి అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళిపోదాం. మనిషి కొంత పడుతుందంట, అయితే మళ్ళీ ఏమైంది, దేని పనిగా వెళ్తుందా అని టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మీకు తెలియట్లా. అదేందో నాకు తెలుసు, అయ్యగారికి కూడా తెలుసు, నా విషయం నేను చెప్తున్నాను. నేను వాళ్ళని ఏంటంటే ఏ కాడికి ఎంకరేజ్ చేసే విషయంలోనే ఉంటాం, కానీ
వాళ్ళని తగ్గించి చేయాలని. కొంచెం కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ఉల్టా మల్టగా ఉంటాయి. ఇది చేస్తే మంచిదమ్మా అంటాను, ఇది చేస్తే ఇలా చేస్తే మంచిది అంటాను. అసలు ఎందుకు మంచిది అన్నారనేది ఒక డౌట్ వస్తే నన్ను అడగాలి. అట్లా కొన్ని అడిగి నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. నువ్వు ఆత్మ కలిగిన దానివి, దైవాత్మలో దేవుని యొక్క అభిషేకంలో ఉంటున్నావు కాబట్టి దేవుడు నీకు తెలియజేస్తాడు. ఇంకో వెంట నువ్వే టర్న్ అయిపోతావు అన్నమాట. దేవునికి స్తోత్రం. అందరికి అర్థమవుతుంది కదా. ఎవరికి వాళ్ళమే టర్న్ అయిపోతాం. కారణం ఏంటో తెలుసా? ఆ మనస్సు కూడా దేవుడిచ్చిందే. ఆమేన్. మాట వినని యోనాలాగా ఉండకూడదు మన జీవితాలను. ఇస్త్రీ తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? అది పాపం యోనాని మింగి కడుపులో బతకాలిగా మరి ఎంత తిప్పలు పడి ఉంటుంది ఆ చేప కూడా. చూసావా? నీకోసము చేపని వాడుకున్నాడు. అంటే నీకోసం కాదు, యోనా గారి కోసం. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీకోసం ఆయన ఏదైనా చేస్తాడు అన్నమాట. ఇంత గొప్ప దేవుడు, మంచి దేవుడు ఉన్నాడు. ఇక ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను మాత్రము తప్పక నా వ్యాపారం నేను చేసుకుంటాను. ఆత్మదేవుడు పరిశీలన చేస్తూ ఈ అమ్మాయికి ప్రవచన వారం ఇచ్చాను, ఈ అబ్బాయికి ఇన్ని సేవకుడిగా చేశాను, ఇతనికి నేను ఒక టాలెంట్ ఇచ్చాను. అది ఉంటాయిగా కొన్ని, మైకులు పెట్టడం అది ఒక టాలెంట్, ఇవన్నీ ఫిక్స్ చేయటం ఒక టాలెంట్, చైర్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చూడటం ఒక టాలెంట్. అప్పుడు చాలా ఉన్నాయిలేండి ఇవన్నీ కూడా. వీటన్నిటిని చూసుకోవటం అనేది ఒక ఎత్తు. తర్వాత ఏమో వచ్చామా వెళ్ళామా టైపు ఉన్నారా, ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా. ఏదో రమ్మన్నారు, వచ్చామా వెళ్ళామా. మనకి ఎన్ని పనులు ఉండయి, మనకి ఎక్కడ కుదిరిద్ది. ఒకలాంటి ఊహలో బ్రతుకుతూ ఉంటారు. అక్కడ గ్లాసు కనపడుతున్నా, చాప కనపడుతున్నా, ఫ్యాన్ తిరుగుతూ ఉన్న దాన్ని ఆపుదామనే ఉద్దేశం రాదు. ఇది తీసి పక్కన పెడదామనే ఆలోచన రాదు. ఆ కీబోర్డు మీద ఏదైనా ఉంటే తీయటానికి నేను వస్తా పైకి వ్యస్తంగా ఉంటా ఒక్కొక్కసారి. నాకు తెలియదు కానీ ఎక్కడో చట్ట అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడన్నా అంటే అనేక పర్యాయాలు కాదు. అట్లా కొన్ని ఉంటాయి. మరి ఏం చేద్దాం, చేసుకోవాలి అవి కూడా. చూసావా చేయకుండా వెళ్ళారు అని అనకూడదు. వాళ్ళకి అంతవరకే తెలిసింది, ఇంకా దాని గురించి మనం ముందుకు వెళ్ళకూడదు. సో తెలిసినంత మటుకు వస్తారు, అటెండ్ అవుతున్నారు కదా, నీట్గా మన పని మనం చేసుకుందాం. వీళ్ళిద్దరు 5 తలాంతులు కలిగినట్టు, 2 తలాంతులు కలిగినట్టు ఆలోచన చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. దాని తాత్పర్యం కూడా, దాని ఫలము కూడా ఎలాగుందంటే 2 అంతలు దేవుని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది కనబడుతుంది. పైన ఉన్నటువంటి దేవుడు సర్వోన్నతమైనటువంటి యొక్క శక్తి. ఆయన యెహోవా కనుదృష్టి 101, 111 ఉంటుంది. యెహోవా కనుదృష్టి నమ్మకమైనటువంటి వారి కొరకు లోకమంతా దృష్టి ఇచ్చి చూస్తున్నాడు. కీర్తన భాగంలో నా యొద్ద నివసించినట్లు, ఎక్కడ నివసించాలి? నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంట దేవుడు? అమ్మా అంటే కనిపెడుతున్నాడంటే అర్థం ఏంది? అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నమాట. నేను ఈ విధంగా మరి నా బిడ్డలుగా చేసుకున్నాను కదా, ఎవరెవరు ఏం చేస్తున్నారు? నా యొద్ద నివసించినట్లుగా దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని కనిపెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే నమ్మిక లేని జగతిలో నీ నమ్మికను యుమా, పొందికలేని బంధములో నీ బంధములో నిలుపుమా. నమ్మికలేని జగతిలో నీ నమ్మికను యుమా, పొందికలేని బంధములో
నిబంధములో నూతనమైన స్థిరమైన మనసు నా ఆమేన్. నూతనమైన స్థిరమైన మనసు నాలో నీవు పుట్టించుమా యేసయ్యా. స్తోత్రం. విడిపోకుమా యేసయ్యా, కరుణించుమా కడవరకు విడిపోకుమా. కొండల వైపు నా కన్నులు తేరి చూచాయి పలుమారులు నిన్ను మరచాయి నా పెదవులు, సృష్టిని కొలిచాయి పలుమారులు. ఆమేన్. హల్లెలూయా. కదా, నమ్మక లేని జగతిది. అంటే మనుషుల్లో వ్యక్తి దగ్గర ఒక నమ్మకాన్ని సంపాదించుకోవటం అనేటటువంటిది చాలా అసాధ్యమైనటువంటిది అని. నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నావు అంటే తప్పక దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడంటే ఎలా ఆశీర్వదిస్తాడు అన్న. నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చిన పరిచర్య ఇసుక్కోకూడదు, సొణుక్కోకూడదు, గొణుక్కోకూడదు, ఇబ్బంది పెట్టుకోకూడదు. సొణుక్కోకుండా గొణుక్కోకుండా చేయాలి, కోపం లేకుండా చేయాలి, అసూయ ద్వేషాలు లేకుండా చేయాలి. వీటన్నిటికంటే మొత్తంగా చెప్పే ఒకటే ఒక్క మాట, ఆసక్తిగా చేయాలి అని. ఇక్కడ ఉంటుంది రోమపత్రికలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ప్రైజ్ ద లార్డ్. అది అన్నమాట. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే మందంగా ఉండకూడదు. నీకుంది కానీ శ్రద్ధ, చేద్దాంలే, వెళదాంలే, చూద్దాంలే, ఇప్పుడు వెళ్తే ఏమైంది, చివరిలో వెళ్ళినా పర్వాలేదు, సరిదిలో ఉన్నట్టే కదా. అది రోమపత్రికలో ఉంటుంది. కరెక్ట్గా చెప్పానే. దేని యందు? ఆత్మ యందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? ఆసక్తి విషయంలో మందంగా ఉండకూడదు. మందంగా చూద్దాం, చేద్దాం, వద్దాం. కరెక్ట్గా 9 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు అక్కడ ఉండాలి. 11ంటికి వస్తున్నామంటే అది మాంద్యం కాదు. అవునా కదా చెప్పండి. అసలు ఆరాధన స్త్రీల కోడికన్నా వేరే విధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. శనివారం ఉపవాస ప్రార్థన, మహాసభలన్నా ఏదైనా ఒకటి అనగానే ఏమి ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 minutes ముందే ఉండడానికి సిద్ధపడాలి అన్నమాట. సిద్ధపడాలి. అది ఆత్మయందు తీవ్రత ఎక్కడ కనపడిద్దంటే నువ్వు చేసే పనిలో ఉన్న ఆసక్తి మీద కనబడుతూ ఉంటుంది అని. తగ్గిపోయిందిరా ఆ అబ్బాయికి, ఈ అమ్మాయికి ఆసక్తి తగ్గిపోయింది, అర్థమైపోతుంది. అలా ఉండకూడదు. శరీర విషయాల్లో తీవ్రత కంటే, అంటే శరీర విషయాల్లో అంటే కోపాల విషయాలు అందరికీ ఉంటాయి. ఉప్పుకారం తింటలేదా అంటాం మనం, అందరికీ ఉంటాయి. కొంతమందికి మొహంలోనే కనపడిపోతూ ఉంటాం. కోపం ఉంటుందా, మొహంలోనే కనపడిపోతూ ఉంటాం. కొంతమంది ఎంతైనా గరణం మింగినట్టే లోపల పెట్టుకుంటారు, కానీ అది ప్రదర్శించట్టు, కానీ ఏదైనా నా దేవుని కోసమే కదా అని వెళ్ళిపోతూ ఉంటారు. అది చివరిది. నా నిమిత్తం, యేసయ్య నిమిత్తం మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీరు ధన్యులు అని అన్నారు. ఏది కావాలి మనకి ఇప్పుడు? అదే నమ్మకం అంటే అదే అన్నమాట. ముందే చెప్పేశాడు యేసుప్రభువు వారు, ఓర్చుకోవాలి. సాత్వికులు ధన్యులు అంటే భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే
నువ్వు ఇంట్లో శోధన వచ్చినా, బయట వచ్చినా, సంఘంలో వచ్చినా, వ్యక్తిగతంగా నీకు పర్సనల్గా ఆఫీసులో ఏదన్నా వచ్చినా కూడా దాన్ని నువ్వు తట్టుకోవాలి. అది అన్నమాట, ఓర్చుకోవాలి. ఓర్పు లేని పరిచర్య, ఓర్పు లేని సేవ, ఓర్పు లేనటువంటి అన్నీ కూడా వ్యర్థం అన్నమాట. భూమిని స్వతంత్రించుకోవటం అంటే మనకేమో 100 సెంట్ల భూమి ఇవ్వడం. భూమిని స్వతంత్రించుకోవటం అంటే కొన్ని ఆత్మలను దేవుని రాజ్యంలో ప్రవేశింప చేయటానికి దేవుడు కృపనిస్తారు. ఆమేన్. అది కొంతమంది సిగ్గు లేకుండా అని అంటారు. సిగ్గు లేకుండా కాదు, సిగ్గు ఉండదు. దేవుని బిడ్డలు ఏంటంటే వాటికి అసలు మనకు సంబంధం లేదు. అది అవి శరీర కార్యాల్లోకి వస్తాయి. ఆత్మఫలాలు, ఆత్మవరాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అవన్నీ తుడి చేసుకొని పోతాయి అన్నమాట. అందుకని వాళ్ళిద్దరూ ఆ విధంగా ఆశీర్వదించు నమ్మకంగా. ముందు ఇవన్నీ కాదు, నేను తర్వాత వచ్చిన ఆయనగా ఆ మనుష్యుడికి నేను లెక్క అప్పగించాలి. నేను పలానా తారీఖున వస్తాను, పలానా రోజున వస్తాను అని కూడా చెప్పలేదు కదా. ఇక ఒక తలాంతు ఇచ్చాడు. ఆయన ఏం చేశాడమ్మా? చదవాలి. అయితే ఒక తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. ఎంత జాగ్రత్త కదా. ఏం దబాడంట? భూమిని త్రవ్వి. ఇచ్చిన తలాంతుని, భూమిని. అంటే వాడు కనుదృష్టి ఎక్కడుంది? క్యాచ్ చేయాలి. ఎస్, ఎక్కడుంది? కింద ఉంది, భూమి మీద ఉన్నా. భూలోక సంబంధమైన వాటి మీదే ఉంది దృష్టి అంతా కూడా. పైగా ఏం చేస్తున్నాడు? ఆ తలాంతుని భూమిని తవ్వి భూమిలో ఏం చేస్తున్నాడు? ఏమనుకోకండి, దేవునికి స్తోత్రాలు. దేవుడు నాకు ఇప్పుడు బయలుపరిచేటువంటి మాటను తెలియజేస్తాను. భూమిని త్రవ్వి దాంట్లో ఆ తలాంతును పూడ్చిపెట్టడం అంటే, వీడు ఎప్పుడు చూసినా కూడా దేవుడు ఇచ్చిన వరాను కొంచెమే ఇచ్చాడు, ఒక్కటే ఇచ్చాడు. ఈ ఒక్కదానికి నేను 2 సంపాదించుకోలేను. మైండ్ రావాలా వద్దా? చెప్పండి, రావాలా వద్దా? ఈ గాడికి ఏంటంటే ఆయన 5 ఇచ్చాడు, ఆయన 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు. ఏమి నేను ఒక్కదానితో నేనేం చేయగలుగుతాను, నాకెందుకని చెప్పని అంటే లోక సంబంధమైన ఆలోచనలు అనమాట. భూమి లోపల, భూమి అసలు భూమిని స్వతంత్రించుకున్నాడు అంటారంటే ఇతను ఏం చేశాడు? భూమిని స్వతంత్రించుకోలే, భూమిగా ఇతడు బానిస అయిపోయాడు అన్నమాట. నువ్వు భూమిని స్వతంత్రించుకోరా బాబా అంటే భూమికే బానిస అయిపోయి దాన్ని ఎవరు చూస్తారేమో చెప్పని తవ్వి దానిలో అనబడేస్తున్నాడు. అంటే వస్తామా? నీకు ప్రార్థన వరం ఇచ్చాడా? ఇద్దరిద్దరుగా ప్రార్థించండి, ఒకళ్ళు ప్రార్థించండి అన్నప్పుడు టక్కుమని ఏం చేయాలా వద్దా ప్రార్థన? అంటే ఎంత స్పిరిట్గా, ఎంత ఎట్లా ఉండాలి దానికి? వాళ్ళు చేసిన జాతర చేద్దాంలే, వాళ్ళు ఉండారుగా, వీళ్ళు ఉండారుగా. దేవుడు ప్రవక్తలకు కూడికి పెడతాము. ప్రవక్తలు కూడికి పెట్టినప్పుడు మరి ఆత్మ కలిగినటువంటి వాళ్ళు ఉజ్జీవంగా ఉండాలి, ఆత్మ లేనటువంటి వారు ఉజ్జీవంగా ఉండాలి. ఆత్మ కలిగినటువంటి వారు ఇంకా తలాంతుల్లాగా ఇంకా 2-3 అంతుల అభిషేకాన్ని కలిగి ఉండాలి అని. అప్పుడు నీ అభిషేకం పక్కన వాళ్ళకి వచ్చింది. తర్వాత మంచి చెడు దేవుడు నేర్పిస్తాడు. ఇక ముందు పొందుకోవాలని ఆశ రావాలిగా, పరిశుద్ధాత్మను ముందుకున్నామనేది రాలేగా. కింద చూపే ఇంట్లో పని, ఈదులో పని, ఆ పని, ఈ పని, నాకు ఇందుకులే. ఒక ఆయన అంటాడు మా సంఘం, అక్కడ సంఘంలో నరసరాపేట సంఘంలో అంటాడు, పిల్లగాడు, షబ్బా నేను చేయలేకపోతున్నాను కానీ ఇచ్చేటప్పటికి ఎత్తాడు ఆత్మ అంటున్నాడు. ఏడు పాపం కదా. నీకు ఆత్మని ఇవ్వకపోతే ప్రపంచం మొత్తం ఏమైపోద్ది అంటే, ఉద్దేశం ఏంటంటే నా వల్లే అంత జరుగుతుందనే విధానంతో ఉంటారు. నేను ఒకటే చెప్పా వాడికి, పనికి మాలినోడా ఆ మాట కాదు అంటే ఇక్కడ ఎవరు అనలే నేను ఆ మాట. నేను అక్కడ చాలా దూషిస్తాను, నిజం చెప్తున్నాను కదా, గట్టిగా మాట్లాడతాను ఈ విషయంలో. కొన్ని విషయాలు ఆత్మ సంబంధ విషయాల్లో నా ఆత్మ సహించదు. పనికి మాలినోడా ఆ మాట అనకూడదురా, ఇచ్చేటానికి ఇచ్చేది ఏందిరా, దేవుని పాదాల దగ్గర నేను వాడబడాలి ప్రభా, ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఆత్మదేవుడు చెప్తున్నాడు. అసలు నీకు ఆత్మ లేదు, లేకపోగా కనీసం లేదు అనే దిగులు కూడా లేదు, చింత కూడా లేదు నీకు అసలుకి.
ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా నీకంటే, అమ్మ క్షమించమ్మ మన కాళ్ళ మీద పడుతున్నాడు. నీ దండం పెత్తన కాళ్ళ మీద పడబాకయ్యా, ఆ పడేది దేవుడి దగ్గర పడు, దేవుడు ఇస్తాడు. కొంతమంది అశ్రద్ధగా ఉంటారు పరిశుద్ధాత్మ విషయంలో. పొందుకోవచ్చులే, ఏం పోయిందిలే, ఇప్పుడే ఏం పని, ఇంకా చాలా వయసు ఉందిగా నాకు, ఇంకా చాలా ఉందిగాను వేస్ట్ అయిపోతావు అనమాట. అంటే ఈ విషయం ఏంటంటే వాళ్ళకి గుర్రేని మనుషులు. చూద్దాంలే అసలు ఎందుకులే దీన్ని పక్కన పెడదాం. అయ్యో దేవుడు నాకు ఇది ఇచ్చాడు. అసలు ముందు మందిరంలో స్థలం ఇచ్చాడు, ఒక ప్లేస్ ఇచ్చాడు. నేను మందిరంలో అక్కడ ఒక ఆమె ఉంటుంది, ఆ సూట్లో ఎవరిని కూర్చొనేదో, ఎవరైనా కూర్చున్నా కూడా లే అంటుంది. ఏమో పాస్టర్ గారు నీకు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారా అంటేను, ఏమో నాకు తెలీదు, నేను ఇక్కడ కూర్చుంటేనే అయ్యగారు మాకు చూస్తూ ఉంటేనే నాకు అర్థమైంది అని. ప్లేస్ కూడా అక్కడ రిజర్వ్ చేసుకుంటారు వాళ్ళు. మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటారేమోనని ముందే వచ్చి కూర్చుంటారు. అందుక వాళ్ళ ఆసక్తి చాలా ఉన్నతంగా అన్నమాట. అది ఇప్పుడు మీరున్నారు 7:8 సుధాకర్ మొదలు పెట్టేశాడు ఆరాధన. నాకు తత్తర పుట్టింది కింద, ఏంది అబ్బాయి 8:10 మొదలు పెట్టాడు ఏందా, గబ్బా లేవలేదు, రెడీ అయ్యి వచ్చేసాడు. చూడండి, ఒక ఆసక్తి అది అనమాట. ఇచ్చింది కొంచెమే. అబ్బాయి ఏం చేస్తాడు, పాటలు పాడతాడు, ప్రార్థన చేస్తాడు. ఏదో నాకు కలిగింది నేను చెయ్యాలనే మనసు రావాలి, కానీ ఊరికి కింద చూసుకుంటా పైన చూసుకుంటా ఏమోలే ఎందుకులే అనుకుంటా ఉన్నాడు. అనుకొనని ఘడియలో అరుదించును యేసు కదా. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకోవు, నువ్వు ఊహించవు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నన్ను మనందరినీ కూడా లెక్కడగటానికి పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు. అందరం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇష్టంగా కొన్ని విషయాలు మన సంఘ విషయంలో నేను చాలా ఇష్టంగా ఉన్నాను. కొన్ని జరిగించాలని చాలా చింతపడుతున్నాను. మనం అందరం ఏకీభవిస్తేనే ఆ పని చేయగలుగుతాము అన్నమాట. ఇతను రానే వచ్చాడు ప్రభువారు. 5 తలాంతులు మళ్ళీ చేసినటువంటి అతన్ని ఏమన్నా మెచ్చుకున్నాడమ్మా, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీవు అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూసారు, దేవునికి స్తోత్రం. ఇచ్చింది ఎంత? 5. దేవుడు మాట్లాడుతుంది ఏమన్నాడు? ఈ కొంచెంలో అంటే దేవుని దృష్టికి అది ఎంత? చెప్పండి గట్టిగా. అదే మనమైతే చాలా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు వరాలు. స్వస్థత వరము, ప్రవచన వరము, దర్శన వరము, వాక్యం చెప్పే వరము, సంఘాన్ని నడిపించే వరము, ఇవన్నీ ఉంటాయి. ఒక్క వ్యక్తి అన్నీ చేయగలడం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నాకు అనుభవంగా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక్కదాన్నే డ్రమ్ము కొట్టుకున్నాను సంఘంలో, నసరావుపేటలో. ఎవ్వరు లేరు. ఏందమ్మా వస్తున్నావు సంఘం కట్టుకొని, మందిరం కట్టుకొని ఎక్కడికి వస్తున్నా, వెళ్ళిపోయి నీ మందిరానికి అన్నాడు అయ్యగారు. ఈ ఒక్క వారం వస్తాను అయ్యా అన్నా. ఎందుకంటే రెడీ అయ్యి వచ్చా. నేనేం చేసేది, ఈ ఒక్క వారం వస్తాను పర్మిషన్ అయ్యా అంటే, సరే వెళ్ళు అన్నాను. కూర్చున్నా. నాకు ఉండబుద్ధి కాల. నన్ను ఎందుకు ఇంత మాట అన్నాడు. నేను వెళ్ళిపోవాలను. నెక్స్ట్ సండే వచ్చింది, వెళ్ళిపోయా. ఎవ్వరు లేరు, ఒక్కదాన్నే కూర్చున్నాను. డ్రమ్ము తీసుకున్నాను. గంట సేపు డ్రమ్ము కొట్టుకుంటూ గంట పాటలు పాడుకున్నాను ఒక్కదాన్నే. పాటలన్నీ అయిపోయినాక 11కి ఒక కావిడ వచ్చింది. తర్వాత 2 వచ్చారు. వాళ్ళిద్దరికీ ఆ రోజు ఆరాధన జరిపించాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున తెగించాలి కొన్ని విషయాలు. ఇప్పటికీ కొన్ని విషయాలు నేను ఎందుకు సాక్షార్థంగా చెప్తున్నాను అంటే, మన పని మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఉంటాయని దేవుడు మనకి ఆశీర్వాదాల దీవెలు పంపుతూ ఉంటాడనమాట. కష్టపడాలి. అయ్యగారి మీద అలిగి వెళ్ళిపోదాం అనుకున్నాం. పెళ్ళైన 5వ రోజు 6వ రోజు ఎందుకు ఏంది దెయ్యపాత్మ ఇట్ట ఎగురుతున్నాడు పాస్టర్ గారు కూడా, ఎందుకంటే ఎగురుతున్నాడు అది ఇది అనుకున్నా. తెల్లారిపాటికి వెళ్ళిపోదాం అనుకునేప్పటికీ, నా కుమార్తె ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అన్నాడు.
వాయమ్మ కుమార్తెను అంట నేను. అదే ఎంత భయంకరంగా ఉంటాయి కదా ప్రవచనాలు. నేను కూతురునా, లోపలే కోపం వస్తుంది. తెల్లారిపాటికి వెళ్ళిపోవాలి, ఏం బతకలేనా, నాకు ఉద్యోగం ఉంది, నేను బ్రతకగలను, నాకు దశలకే నా కుమార్తె. మళ్ళీ ఏమనుకుంటున్నావు నువ్వు? దృష్టికి నువ్వు రాలేదు ఇక్కడికి, నేను తీసుకొచ్చాను, నాకు అవసరం. నేను ఎక్కడే కాదు అనేక ప్రాంతాల్లో నేను నిలబెట్టబోతున్నాను. కానీ చాలామందికి కొంతమంది అంటారు, దేవుడు ఏం మాట్లాడాడో నాకేం అర్థం కాలేదు, కొంచెం చెప్పమ్మా అంటారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నా వివాహం అయినా 5వ రోజో 6వ రోజో దేవుడు ఇది మాట్లాడాడు. ఇప్పుడు మాకెన్ని సంవత్సరాలు, నాకు ఇప్పటికీ కూడా ప్రవచనాలు కొన్ని అని కాదు, ఆ రోజున ఆ దైవ సేవకుని ద్వారా అయ్యగారి ద్వారా మాట్లాడిన ఆ ప్రవచనమే నా కళ్ళ ముందు ఉంటుంది. కానీ నాకు జరిగే నేను కళ్ళ ముందు నేను పెట్టుకుంటానికి కూడా దేవుడు నాకు ఆ మనసు ఇవ్వలేదు నాకు. ఆ విధంగా పెట్టుకుంటే నేను ఏం తిన్నానో, ఒకవేళ జాబ్ ఉండొచ్చు, డబ్బులు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ విలువ లేని జీవితాన్ని జీవించేదాన్ని అన్నమాట. అది ఎంతమంది అంటే ఏముందండి, దేవుడు లేని జీవితం వ్యర్థం అవుతుంది. దేవుని పరిచర్యకు ఉపయోగపడనటువంటి జీవితము వ్యర్థము. పాపం ఈ విషయం ఒక్క తలాంత ఇచ్చినటువంటి వాడు లోకానుసారంగా ఆలోచించాడే కానీ ఆత్మానుసారంగా ఆలోచించలేక ఎప్పుడంటే కింద కంటి దృష్టి అంతా కిందేమో. మీరు ఏమన్నాడు దేవుడు కొలస్సీ పత్రికలో, మీరు పైనున్న వారు కాబట్టి పైన వాటి విషయంలోనే మీరు ఉండండి. మీ భూమి వైపు చూడవద్దు, భూలోక సంబంధంగా ఆలోచించవద్దు. తెలుసుకోవాలి కదా మనం కూడా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ ఉంటుంది, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దన్నాడు. పెట్టుకోమన్నాడా? పెట్టుకొనకుడి, గట్టిగా పెట్టుకొనకుడి. మీరు పైన ఉన్నటువంటి వారు కాబట్టి పరసంబంధంగానే ఆలోచించండి. అంటే భూమి మీద దృష్టి పెట్టొద్దు అంటే అర్థం ఏంటంటే, భూలోకంలో అనేకం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు కాలం దుష్టకాలం, ఇది శత్రుకార్యము కాలం. అనేక విధములుగా మన మీద పోరాటం చేసేటటువంటి సమయం వాడును. అన్ని విధాలా చేస్తాడు. ఆరోగ్యం చెడగొడతాడు, ఆర్థికంగా దెబ్బ కొడతాడు, పొందిక లేకుండా ఉంటుంది జీవితము. ఇంట్లో 4-5 ఉంటామా, ఎవరు పొత్తు కుదరదు, ఎన్ని వాడే చేసేది. ఇప్పుడు ఐక్యతగా ఉన్నట్టే ఉంటాము, అనైక్యత కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కలుగజేసేది ఎవరంటే దుష్టుడే. అందుకనే మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోబాకండి. అది మనసు ఎందుకంటే అట్టే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నాడు. ఎందుకని పేతురు గారు అంటాడు, మనస్సు అని అది బలవంతంగా ఉండాలన్నమాట. అది నడుంకేం కట్టుకోమన్నాడు, సత్యమనే దట్టి. సత్యమనే దట్టి అంటే ఏంది? ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది. ఒక కవచం ఇచ్చాడు మనకి, ధరించుకోవాలి. ఎవరితోటి? శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, ఎవరమ్మాళ్ళమ్మా, అధికారులతోనూ, దురాత్మల ఏంటండి, 1-2 చెప్పండి. ఎన్నున్నాయి? ఎన్నిటిని పోరాడాలి? మీరే లెక్క పెట్టుకోండి. అధికారులంట, దుష్ట సంబంధికులంట, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహము ఇన్నొచ్చి నీ మీద పడతా ఉంటే, దానికి ముందుగా చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రభువుని బట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే,
మీరు ప్రభునందు బలవంతులై దేవుని శక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఆమేన్. అది అన్నమాట. మనం బలంగా ఉండాలన్నమాట. దానికోసం అంగంలో అన్నిట్లో అన్నీ వద్దులే కానీ సత్యమనే దేనికి నడుమునకు ఇంకన్నీ వద్దులేండి, చెప్పుకొని చాలా వస్తాయి. సత్యమని, ఎందుకంటే నువ్వు వంగిపోకుండా, వంగినప్పుడే కదా భూమి కనపడేది. దేవునికి స్తోత్రం. అంతే కదా. మనం ఎప్పుడైతే ఇలా కిందకు చూస్తామో అప్పుడు భూమి కనపడుద్ది. ఇలా మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తూ ఉన్నంతసేపు మన భూమి మన కంటికి కనబడదు. అందుకని మన చూపు, మన కనుదృష్టి అంతా కూడా మనం పైన వారమే. దేవుడు మనం లేవనెత్తాడు, తన పునరుద్ధాన శక్తితో నిలబెట్టి పైనే చూడాలి. తదుపరి ఇక అతను ఆ ఒక్కతల అంత ఆయన చూడలేకపోయాడు. దాని భూమిలో పాతిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా రానే వచ్చాడు. 5 తలాంతులు ఉన్నటువంటి దాసునికి, నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు అన్నిటి మీద అధికారం ఇస్తున్నాను, తీసుకొని చెప్పని బెస్ట్ చేశాడు. ఆ 2 తలాంతులు కలిగినటువంటి అతని విషయంలో కూడా, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవి కాక మరి 2 తలాంతులు సంపాదించుతురని. అప్పుడు కూడా యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో. అంటే అర్థమైంది, వీళ్ళు చేసిన పనికి 5 తలాంతులు వాడు చేసిన పనికి, 2 తలాంతులు ఇచ్చిన వాడు చేసిన పనికి పరిశుద్ధాత్మ దేవుడు, యజమానుడు, మన యజమాని అయినటువంటి ఆ తండ్రి, పరమ తండ్రి సంతోషిస్తున్నాడు అన్నమాట. ఆయన సంతోషంలో మనల్ని కూడా దేవుడి సంతోషానికి పాలుభాగస్తులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రి కుమార కలిసి ఆనందిస్తూ ఉన్నారనమాట. ప్రభు ఆనందంలో మనం ఉండాలి. 3వాడేమో దాచిపెట్టి, ఏదిరా బాబుదా నీది కూడా ధ్యాన, అయ్యా నువ్వు కట్టినుండి పని నువ్వేమో ఇంకా అసలు ఎన్ని నిందలో చూడండి. 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు, అయ్యా నువ్వు విత్తని చోట చల్లని చోట పంట కూర్చుకొని వాడవును నైనా కఠినుడు అని నేను ఎరుగుదును. అవునా? చెప్పచ్చా ఆ మాట? యా నువ్వు విత్తన దాన్ని కోస్తావు, అంతేనా? ఉంది. విత్తన చోట కోస్తావు, చల్లని చోట పంట అడుగుతావు. తెలుసా నీకు? చెప్పాడు నీకు ఎప్పుడన్నా యెహోవా దేవుడు? యేసుప్రభువు వారు చెప్పాడా? పరిశుద్ధాత్మదేవుడు చెప్పాడా మనకి? నేను కఠినుణ్ణి, నేను అలాగా ఇలాగా అన్నాడా? ఎందుకు నీకు రేట్ చేసుకోవటం? నీకు ఇచ్చిందే కొంచెం, దాంట్లో నమ్మకంగా ఉండు. నీకంటే ఆ 2 తలాంతులు 1 ఎక్కువ ఇచ్చాడు, అతనికైతే 5 ఇచ్చాడు. ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కాబట్టి యజమాని పైనుండి సంతోషిస్తూ ఉన్నాడు. కిందకు వచ్చి కూడా వాళ్ళతో కలిసి నా సంతోషంలో నువ్వు పారిభాగస్తునిగా ఉండు అన్న. ఇప్పుడు ఆ ధనాన్ని మనం దగ్గర పెట్టుకుంటే మనకి ఎంత బాగుండేది. లేకపోతే భూమిలో పెడితే 2 అనుకున్నాడేమో, తీసుకుని వెళ్ళి భూమిలో పెట్టు. అందుకని నమ్మకమైనటువంటి వానికి దీవెనలు. ధనవంతుడు మూసేశారా? అయిపోయింది, నేను కూడా మూసేస్తున్నా. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నందకపోడు. అంటే వాడేనాడు దాచిపెట్టుకున్నాడు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే దాచిపెట్టుకుంటారు నా ప్రార్థనా శక్తిని. కొంతమందికి ఇచ్చే బుద్ధి ఉంటుంది. ఎవరు ఇట్లేదుగా మనం ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు. నీకు ఒకళ్ళతో నీకెందుకు? నువ్వు ఇవ్వాలనుకున్నావు నువ్వు ఇచ్చేసాయి. ఎంత ఇవ్వాలనుకుంటావు అంత ఇచ్చాయి. నువ్వేం పని చేయాలనుకుంటావు ఆ పని చేసాయి. అంటే దానికి మళ్ళా ఆ యజమాని దేవుని దూషించడం తప్పు కదా యజమాని. అట్లా కొన్ని విషయాలు తెలియకోకుండానే మనము కొన్ని అపరాధాలు మనకు తెలియకుండా నేను కూడా అంతే. పిల్లలు పుట్టినప్పుడు నేనేం అనుకోలే, దేవుడికి ఇష్టం లేదు ఏమోలే అనుకున్నా. కానీ ఈ మనుషుల నిందలు భరించలేక సరే నీ చిత్తమైతే ఇయ్యా అన్నా. అంతే. పెద్దగా వాటి కోసం కూడా నేనేం ప్రార్థన చేయలే. నా ప్రార్థన అంతా ఒకటే, నా బ్రతుకు దినాలన్నీ నీకోసమే బ్రతకాలి ప్రభు అని. సరే నేను అలాంటి వాడిని అనుకున్నావు కదా నువ్వు, ఓ పని చేయాల్సింది, సోమరివైన చెడ్డ దాసుడా
నేను వెత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట సమకూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నా సొమ్ము, నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి అది. సరే, నేను అలాంటి వాడిని తెలుసుగా నీకు. నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? సహకారులు అంటే వస్తువులు మార్పిడి చేస్తారు. ఇప్పుడు మనం ధనం ఇచ్చామనుకోండి, దానికి తగ్గ వస్తువు మనకి ఇస్తారు. దాని వాల్యూ ఎంత ఉందో అంతే ఇస్తారు. కనీసం ఆ పని కూడా చేయలేక పోయావు. ఆలోచించండి. అసలు నీకు సమర్థత ఉందని తెలిసే కదా నేను ఒక్క తలాంతి ఇచ్చింది. పైగా నువ్వు ఏది చేయగలవో అంతకంటే నువ్వు ఎక్కువ చేయలేవు. ఒకవేళ చేస్తుంటే వాళ్ళకిలాగా ఇంకా ఇచ్చేదాన్ని నేను. ఆ ఒక్కదాన్ని కూడా, ఒక్క తలాంతి కూడా నువ్వు చేయకుండా పూడ్చిపెట్టావంటే నువ్వేం చేయాలంటే ఎవరికైనా ఇస్తే వాళ్ళని చేసుకుంటారు కదా. అంటే ఒక విషయం ఆధ్యాత్మికంగా నాకు తెలిసిన భావం ఏంటంటే, ఆత్మదేవుడు మనం ఒక పని చేస్తున్నాం కొన్నిసార్లు, ఒక్కొక్కసారి ఇట్లాగే. ఎందుకంటే భూలోకి సంబంధమైన వాటి మీద మనసున్నప్పుడు నువ్వు చేయటానికి కానీ లేదా దాని గురించి ఆలోచించడానికి కూడా సమయం లేనప్పుడు ఏం చేయాలంటే ఎవరికో ఒకరికి దాని పని అప్పగించాలి అన్నమాట. నీకు ఇష్టం లేదు, అంతేగాని పూర్తిగా మానుకుంటే మనం పూర్తిగా దేవుని దగ్గర ప్లేస్ కొట్టివేయబడుతుంది అన్నమాట. సోమరోడ ఎవరన్నారు అన్నమాట? దేవుడే అంది. సోమరి అయిన చెడ్డదాసుడా, నా సంగతి నీకు తెలుసా? నాకు తెలిసే. దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళకి అందరికేమో కొంతమందిని ఒకలా చూస్తాడు, కొంతమందిని ఒకలా చూస్తాడు, కొంతమందిని ఒకలా చూస్తాడు. అందుకే నేను పోను. ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళి చీకటి పిల్లలు పడేయండిరా అని అన్నాడు. ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే ఆ డబ్బుని వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా దాన్ని ఏదో ఒకటి చేసుకుంటే వాళ్ళ దగ్గరన్నా ఎక్స్చేంజ్ అవుతూ ఉండేది కదా. ఎక్స్చేంజ్ చేసినప్పుడు కొన్ని వస్తువులు వస్తాయి, దాని వాల్యూ కూడా పెరిగిపోద్ది అన్నమాట. గోల్డ్ ఉంది, కొన్ని పాత పడిపోతాయి, తీసుకెళ్తాం. వాడు చక్కగా నగిషి పనిగా చేసిస్తాడు, ఇది కొత్తదిగా కనబడతాడు. అట్లా ఇవ్వకపోయావా అంటే వేరే వాళ్ళకన్నా చెప్పు దాని విలువ ఏంటో. ఇక ఇబ్బందిగా ఉన్నావు, తీసుకొనిరా. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? చేసేవాళ్ళని తీసుకొనిరా, నేమడి తీసుకొనిరా. వాళ్ళతో తెచ్చి నీకు ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది చేస్తావా అని. మీకు ఒక పని రానప్పుడు, నాకు ఒక పని రానప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మనం వాళ్ళని ప్రోత్సహించాలి. నువ్వు ఇది చేయగలవు, నువ్వు ఇది చేయగలవు అని ఎందుకు చెప్తున్నాడు? స్వార్థం కోసం కాదు, నువ్వు చెయ్యగలవు కాబట్టి మాటి మాటికి ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ధనం వైపు మనం చూడకుండా దేవుని సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ధనాన్ని తరగనిది, అది చిమ్మట పట్టింది. ఇక్కడైతే ఈ ధనం అయితే నీళ్ళు బట్టి చిరిగిపోతాయి, తుప్పు పట్టిపోతాయి, నాణ్యాలు కూడా మారిపోతే అవి పనికిరావు. అప్పట్లో 2000 ఇచ్చాడు, ఇప్పుడు అదే నోటు తీసుకెళ్తే నీకు చల్లదు అది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ధనం వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. అదే దేవుడు ఇచ్చినటువంటి ధనం అని చూసారా, నీకున్న వరం తల అంతో అభిషేకం. ఎవరైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఒక్కళ్ళైనా కానీ రాత్రి మేము ఎంతమంది కూర్చున్నాం? 4 కూర్చున్నాం. మంజరి, ప్రసాద్, మేరీ, నేను, రమణ 5 కూర్చున్నాం. సేమ్ టైం 9 అయింది, 7 to 9 క్లోజ్. చక్కగా చేసాం. శ్రీకాంత్ కరెక్ట్ టయానికి అందరం చేసాం. అయిపోయింది. ఎటువంటి పని ఆగదు. కాకపోతే ఒకటి, ఆ పనిలో నేను అసలు ఎప్పుడు వెళ్ళను. శనివారం నేను ఉదయం లేను కదా అని చెప్పని అడిగి మరీ చేసా ప్రార్థన. అమ్మా నేను చేస్తానమ్మా ప్రార్థన అంటే చెయ్యమ్మా అన్నాడు. అప్పుడు ప్రసాద్ చేయబోతున్నాడు. అయ్యా నేను చేస్తానయ్యా అన్న, చెయ్యమ్మా అన్నాడు. ఆశ ఒక పూట కాకపోతే ఒక పూటన్నా ప్రార్థనలో ఉండాలి అని, చెయ్యాలి అని. తలాంత ఒకటి ఉంది, ఎందుకు మనం దాన్ని సద్వినియోగం చేసుకోకూడదు? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నమ్మకమైనటువంటి వాని దీవెనలు మెండుగా అంటే దేవుని పని విషయంలో, నీకు ఇచ్చిన పని విషయంలో, నీకు ఇచ్చిన తలాంత విషయంలో, వర విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు చూడు నీ కుటుంబంలో జరిగించే అద్భుత ఆశ్చర్య కార్యాలు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన పాదాల దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు. దేవుడి మాటలు దీవించును గాక.
స్తోత్రం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దినాన ప్రభా, మీరు నాకు అప్పగించిన పనిలో